शांति। ఓం आज के శాంతి. कार्यक्रम में उपस्थित हैं ఈరోజు కార్యక్రమంలో आदरणीय ఉపస్థితి आतम అయి ఉన్నారు प्रकाश भाई जी। ఆదరణీయ भाई ఆతం साहब का ప్రకాష్ భాయ్ बहुत గారు. बहुत स्वागत है, स्वागत है। ఈ आज आपका కార్యక్రమానికి टॉपिक है భాయ్జీకి స్వాగతం सर्व సుస్వాగతం. प्राप्तियों का ఈరోజు प्रसाद భాయ్జీ पाने యొక్క वाले టాపిక్ ऑलराउंडर సర్వప్రాప్తుల सेवादारी। యొక్క तो जैसा ప్రసాదాన్ని टॉपिक है ప్రాప్తి वैसे చేసుకునేటువంటి आपकी सेवा है। ఆల్రౌండర్ సేవదారి. रोज आप बाबा ఏ का విధంగా అయితే प्रसाद టాపిక్ टोली ఉందో बनाते और सबको बांटते అదేవిధంగా हैं। తన యొక్క आज हम సేవ सबको కూడా बताएंगे ప్రతిరోజు బాబా యొక్క बाबा से టోలీ हम అందరికీ कैसे सर्व प्राप्तियां ఇస్తూ पा ఉంటారు. सकते हैं సో ఈరోజు और మనం ऑलराउंडर అన్నయ్యతోటి విందాము सेवादारी ఏ कैसे बन విధంగా सकते हैं। మనం ఆల్రౌండర్ नमस्कार సేవాదారి అయ్యి आदरणीय आतम प्रकाश బాబాతోటి जी। టోలీ ओम తీసుకుంటాము. शांति। సో ఓం శాంతి. ओम शांति। ఓం శాంతి. सर्व प्राप्तियों का అన్ని ప్రాప్తుల యొక్క ప్రసాదం पाने वाले ऑलराउंड सेवाधारी, ప్రాప్తి చేసుకునేటువంటి ఆల్రౌండ్ సేవాదారి, सर्व खजानों के सागर సర్వ ఖజానాల యొక్క సాగరుడు पिता परमात्मा ने పితా పరమాత్మ हम सभी ब्रह्मा वत्सों के మనందరి బ్రహ్మ भाग्य निर्माण हेतु బ్రాహ్మణుల భాగ్య నిర్మాణం కోసము అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని स्थापना की है। స్థాపన చేశారు. इस बेहद के महायज्ञ में ఈ బేహద్ యొక్క जितनी మహాయజ్ఞంలో हम सेवा करते हैं ఎంతెంతైతే మనం సేవ చేస్తామో అంత सर्व प्राप्तियों का సర్వ प्रसाद ప్రాప్తుల యొక్క ప్రసాదము प्राप्त करते रहते हैं। ప్రాప్తి అవుతూ ఉంటుంది. प्रसाद दो प्रकार के होते ప్రసాదం हैं। రెండు ప్రకారాలుగా ఉంటుంది. एक ఒకటి जो भी हमारे पास है, మన దగ్గర ఏదైతే ఉందో जब हम उसको प्रभु अर्पण करते हैं, దాన్ని ప్రభు అర్పణ చేసినప్పుడు वस्तु ఫలము, వస్తువులు, వైభవాలు, వ్యక్తులు वो स्वयं प्रसाद बन जाता है। అది ప్రసాదం అయిపోతుంది. ఇంకొకటి कोई भी व्यक्ति ఏ వ్యక్తి అయినా परमात्मा के बताए हुए सन्मार्ग पर चलकर పరమాత్ముడు చెప్పినటువంటి సన్మార్గంలో నడిచి विश्व तथा విశ్వము अन्य మరియు आत्माओं के लिए ఇతరుల ఆత్మలందరికీ विशेष విశేషమైనటువంటి యోగ్యమైనటువంటి సేవ చేస్తారో వాళ్ళ యొక్క సేవ చేస్తారో परमात्मा स्वयं భగవంతుడు స్వయంగానే को వాళ్ళకి प्रभु उपहार के रूप में ప్రభు स्वयं ఉపహార్ उपहार గాడ్లీ जो గిఫ్ట్ खजाने రూపంలో తన దగ్గర ఏవైతే हैं, ఖజానాలు उसमें से ఉన్నాయో कुछ खजाने వాటిల్లో उपहार నుంచి करते हैं। కొన్ని ఖజానాలు గిఫ్ట్గా ఇస్తారు. उसको प्रभु प्रसाद దాన్ని कहा जाता ప్రభు है। ప్రసాదం అని అంటారు. जो ऑलराउंड सेवाधारी संगम युग में बनते हैं, ఎవరైతే ఆల్రౌండ్ సేవాదారి సంఘం యుగంలో అవుతారో వాళ్ళకి सर्व शक्तियाँ, సర్వశక్తులు, सर्व सिद्धियाँ, సర్వసిద్ధులు, सर्व गुण, సర్వగుణాలు, सर्व खजाने, సర్వ ఖజానాలు, सर्व संबंध, సర్వ సంబంధాలు, सर्व अनुभव, అన్ని ज्ञान की అనుభూతులు, समझ, జ్ఞానం యొక్క धारणा అండర్స్టాండింగ్, शक्ति, ధారణ చేసుకునేటువంటి परमात्मा శక్తి, का दिल तक, భగవంతుడి యొక్క परमात्म दुआएं, परमात्म प्यार, హృదయ రూపీ परमात्म సింహాసనము, पालना, పరమాత్మ పాలన, कदम कदम पर परमात्मा का साथ, అడుగడుగులో భగవంతుడి యొక్క తోడు, సంస్కారాలను పరివర్తన చేసుకునేటువంటి శక్తి, बैलेंस रखने తర్వాత బ్యాలెన్స్ ఉంచుకునేటువంటి కళ, ఈ విధంగా అనేక రూపంలో ప్రాప్తుల యొక్క ప్రసాదము ఉన్కు వాళ్ళకి దొరుకుతూ ఉంటుంది. सेवा अर्थात సేవ అనగా तुरंत दान महापुण्य, ఇవ్వంగానే మనకి एक्स्ट्रा खुशी और शक्ति के रूप में సేవ అంటేనే ఎప్పుడైతే ఇవ్వాలో అది ఇమ్మీడియట్గా ఇవ్వడమే, అదే పుణ్యము. प्राप्तियों का मेवा సేవ చేసేటువంటి వాళ్ళు సర్వప్రాప్తుల యొక్క మేవని తీసుకుంటూ ఉంటారు. ఎవరైతే మేవా తీసుకుంటారో వాళ్ళు ఎప్పుడు హెల్దీగా ఉంటారు, चाहे हम मन से ప్రాప్తిని, ప్రాలబ్ధాన్ని. కాబట్టి మనసా వాచా కర్మణ తోటి మనం ఎప్పుడైతే సేవ చేస్తామో దాని యొక్క ప్రాలబ్ధం అనేది మనకి ఎప్పుడు దొరుకుతుంది. बोल కాబట్టి మన యొక్క సంకల్పము, మాటలు, వ్యవహారము దీంతో ఇతరులకి సుఖం దొరకడము అంటే దీన్ని సేవ అని అంటారు. सेवाधारी किसको कहते हैं? ఆల్రౌండ్ సేవాదారి అని ఎవరిని అంటారు? सेवाधारी अर्थात
ఆల్రౌండ్ సేవాదారి అంటే मन से मन से ఎవరైతే धन से తనువు మనసు ధనము मनसा वाचा మనసా कर्मणा వాచ से కర్మణతోటి और संबंध తర్వాత संपर्क से సంబంధ సంపర్కాలు हर प्रकार की सेवा करता है ప్రతి ఒక్క उसको సేవ ऑलराउंड చేస్తారు सेवादारी कहते हैं। వాళ్ళని ఆల్రౌండ్ సేవాదారులు कर्मणा అంటారు. में भी 100 मार्क्स हमें मिलते हैं। కర్మణలో కూడా మనకి अगर 100 किसी మార్క్స్ की అనేటివి रुचि मनसा దొరుకుతాయి. सेवा में ఎవరికైనా वाचा మనసా सेवा में సేవలో है వాచా సేవలో और రుచి ఉంది कर्मणा అంటే में नहीं కర్మణ है సేవలో లేదు అంటే तो అప్పుడు कर्मणा के 100 मार्क्स కర్మణ యొక్క 100 भी మార్క్స్ कट जाते हैं। వాళ్ళకి కట్ అయిపోతాయి. इसलिए కాబట్టి ऑलराउंड सेवादारी ఆల్రౌండ్ अर्थात సేవాదారి అంటే सब प्रकार की అన్ని सेवा ప్రకారాల करके సేవ చేసి फुल मार्क्स प्राप्त करने ఫుల్ वाले। మార్క్స్ని ప్రాప్తి यज्ञ की చేసుకోవాలి. स्थापना में యజ్ఞం యొక్క बाबा స్థాపనలు ने బాబా बच्चों को పిల్లలకి कर्मणा सेवा का पाठ पक्का कराया। కర్మణ बच्चों సేవ को యొక్క माली भी పార్ట్ని పక్కా बनाया, చేయించారు. जूता పిల్లల్ని बनाने वाले भी बनाया, మాలికలుగా కూడా చేశారు, बर्तन చెప్పులు मांजने కుట్టే వాళ్ళు वाला కూడా भी बनाया, చేపించారు, भाषण करने అంట్లు वाला भी తోమించారు, बनाया, స్పీచ్ కూడా ताकि ఇప్పించారు. सेवा के సో దట్ सब्जेक्ट के సేవ मार्क्स యొక్క సబ్జెక్టులో మార్క్స్ जाए। అనేటివి इसलिए తగ్గకూడదు. संगम युग में కాబట్టి हमें సంగమ ऑलराउंड యుగంలో सेवाधारी जरूर बनना है। ఆల్రౌండ్ సేవాధారిగా అవ్వాలి. కానీ इससे ऑलराउंड सेवाधारी बनने के लिए ఇటువంటి ఆల్రౌండ్ సేవాదారి అవ్వడానికి కొన్ని जीवन में మాటల్ని अपनाना మనము మన बहुत జీవితంలో जरूरी है। ధారణ చేయడం చాలా అవసరము. इसमें भी मैं దాంట్లో विशेष కూడా నేను 10 విశేషంగా बातें आपके सामने ఒక 10 रखना పాయింట్లు चाहूँगा। చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. पहली बात, ఒకటి, ऑलराउंड మొట్టమొదటిది सेवाधारी बनने ఏంటంటే के लिए ఆల్రౌండ్ సేవాదారి అవ్వడానికి देहाभिमान దేహాభిమానము छोड़ना వదిలేసేయాలి. क्योंकि ఎందుకంటే देहाभिमान के कारण దేహాభిమానం కారణంగానే संगठन में సంఘటనలు कर्मणा కర్మణ सेवा సేవలు करने के लिए हम हिचकते हैं। కర్మణ సేవ చేయడానికి మనము पहली बार జంకుతాము. నాకు నేను ఫస్ట్ టైం 1976లో మధుబన్లో సేవ చేయడం కోసం వచ్చినప్పుడు నాకు కిచెన్ యొక్క సేవ చేయడానికి పంపించారు. నాకు అనిపించింది कि मैं इतना पढ़ा लिखा और मुझे నేను ఇంత చదువుకున్నా, ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని నాకు కిచెన్లో సేవ చేయాల్సి వస్తుంది అని లోపల నుంచి నాకు కొంచెం బాడీ కాన్షియస్ వచ్చేది. కానీ బాబ్దాదా బాబ్దాదాతో పర్సనల్గా కలిసినప్పుడు బాబా అన్నారు, भोलानाथ का భోలానాథ్ యొక్క బండారా विशेष डिपार्टमेंट है। స్పెషల్ డిపార్ట్మెంట్. बच्चे मधुबन ఎవరైతే పిల్లలు మధుబన్లో వస్తారో और उनको योग వాళ్ళకి యోగయుక్త భోజనం దొరుకుతుందో जो अविनाशी कमाई होती है దాంతో వాళ్ళకి అవినాశి కమాయి ఏదైతే అవుతుందో बनाने वालों దాంట్లో నుంచి భోజనం తయారు చేసేటువంటి వాళ్ళకి ऑटोमेटिक ट्रांसफर होती है। భోజనం తయారు చేసే వాళ్ళకి ఒక పర్సంటేజ్ శక్తి ప్రాప్తి అనేది వాళ్ళకి దొరుకుతుంది. సో ఈ మాట నేను ఎప్పుడైతే విన్నానో నాకు అది హృదయానికి హత్తుకుపోయింది. అప్పటి నుంచి నేను కిచెన్లో సేవ చేస్తున్నాను. నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది. ఈ సేవతోటి నాకు బాడీ కాన్షియస్నెస్ కూడా తగ్గిపోయింది. ఆల్రౌండ్ సేవాదారి అవ్వడానికి కూడా నాకు వరదానం బాబాతోటి దొరికింది. రెండో మాట, ऑलराउंड అథక్ ఆల్రౌండ్ बनने के लिए సేవాదారి అవ్వడానికి మధ్య మధ్యలో अशरीरीपन का అశరీరీ करते रहना అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసం చేయడం చాలా అవసరం. నాకు గుర్తుంది 82 में 1982లో बार मधुबन మొదటిసారి మధుబన్లో जोन से ఈస్టర్న్ జోన్లో 1000 बाबा के बच्चे 2.5 మంది कारण प्रकाश मणि दादी जी बहुत బాబా పిల్లలు వచ్చారు. దానివలన దాది ప్రకాష్ మణి చాలా బిజీగా ఉండేవాళ్ళు. సో ఆ డేస్లో బాబా వీక్లీ ట్వైస్ వచ్చేవాళ్ళు. బాబా బాబా వచ్చినప్పుడు కలిసేటప్పుడు బాబా దాది బాబాకు చుట్టూ ఇవ్వడానికి వచ్చేవాళ్ళు. ఒకసారి దాది రాలేదు. బాబా అన్నారు, దాదికి ఏమైంది, दादी को बुखार आया। దాదికి ఫీవర్ వచ్చింది అని. बाद आए బాబా 2 days తర్వాత వచ్చినప్పుడు బాబాతో కలిసిన దాదిని కలిశారు. సో आप बिजी
ఇప్పుడు నువ్వు బిజీగా ఉన్నావు, चलकर ఇంకా और बिजी हो ముందు जाएंगे। ముందు ముందుకెళ్తే ఇంకా బిజీగా అయిపోతావు. కాబట్టి अथक सेवा करने के लिए అథక్ एक సేవ युक्ति को చేయడం अपनाओ। కోసము ఒక मान యుక్తిని लीजिए ప్రాక్టీస్ చెయ్యి. बॉम्बे का ग्रुप आपको मिलकर गया और चेन्नई का ग्रुप आया। బాంబే వాళ్ళ గ్రూప్ उसमें వచ్చి कुछ सेकंड కలిసిపోయారు. की गैप తర్వాత जरूर होती है। చెన్నై వాళ్ళ గ్రూప్, उस చెన్నై समय గ్రూప్ వస్తుంది. अशरीरी ఈ पन का మధ్యలో కొన్ని इंजेक्शन సెకండ్స్ जरूर నీకు लगाओ। గ్యాప్ ఉంటుంది. जो అప్పుడు कुछ అశరీరీ పని యొక్క अशरीरी ఇంజెక్షన్ని शक्ति का నువ్వు अभ्यास ప్రాక్టీస్ చెయ్యి. आप అది करेंगे, ఎప్పుడైతే ఆ उससे आत्मा సెకండ్స్ని को ప్రాక్టీస్ ऊर्जा చేస్తావో मिलेगी అప్పుడు और ఆత్మకి उससे అనేది आपको ఎనర్జీ थकावट దొరుకుతుంది. नहीं आएगी। నీకు ఆమ్, दादी जी ने उस युक्ति को अपनाया और నీకు दादी एकदम स्वस्थ हो गई। థకావట్ అనేది ఉండదు, बाबा ने कहा है आगे అలసిపోవు. चलकर సో हम అది అప్లై इतना చేస్తూ सेवा వచ్చింది में దాది. बिजी होंगे, సో బాబా అన్నారు, మీరు 4 ఇంకా घंटे भी ముందు ముందు हमें ఎంతో नींद करने के బిజీగా लिए ఉంటారు. नहीं मिलेंगे। 4 గంటలు కూడా నిద్రపోవడానికి क्या టైం करना దొరకదు होगा? అనేసి. ఏం 4 చెయ్యాలి? मिनट 4 నిమిషాలు विदेही स्थिति के విదేహీ अभ्यास से స్థితి యొక్క అభ్యాసంతో ऐसा हमें अनुभव ఇంత होगा అనుభవం कि అవుతుందంటే, मैंने 4 నేను घंटे 4 आराम గంటలు किया। పడుకున్నాను ये అనేసి. विदेही ఏ स्थिति వి का ఈ अभ्यास విదేహీ बीच స్థితి बीच యొక్క में అభ్యాసాన్ని हमें మధ్యలో మధ్యలో अथक మనము ऑलराउंड అథక్ सेवाधारी ఆల్రౌండ్ बनाता సేవాదారి है। తైగా తయారు చేస్తుంది. तीसरी बात, మూడవది, हमेशा ఎప్పుడు हमें మనము ऑलराउंड सेवाधारी बनने के लिए ఆల్రౌండ్ సేవాదారిగా అవ్వడం बिजी కోసము और इजी का బిజీ बैलेंस మరియు रखना ఈజీ యొక్క जरूरी है। బ్యాలెన్స్ ఉంచుకోవడం చాలా అవసరం. बहुत बिजी होते हैं, చాలా బిజీగా लेकिन ఉంటారు, मन पर కానీ थोड़ा सा भी जिम्मेदारी का बोझ होता है మనసు మీద तो ऐसा రెస్పాన్సిబిలిటీ యొక్క बोझिल బోజ్ मन అనేది ఉంటే, जल्दी थक అటువంటి जाता है। ఆమ్, हमारा బరువు मन ఉండేటువంటి पहले మనసు थकता ఎప్పుడు है, बाद में तन थकता అలసిపోతుంది. है। ఫస్ట్ మనసు అలసిపోతుంది, इसलिए తర్వాత తనువు అలసిపోతుంది. जिम्मेदारी का కాబట్టి बोझ बाबा को రెస్పాన్సిబిలిటీ देकर యొక్క బర్డన్ అనేది स्वयं को బాబాకి इजी ఇచ్చేసి अर्थात స్వయాన్ని ఎప్పుడు हल्का ఈజీగా अनुभव करेंगे లైట్గా तो मन అనుభవం भी अथक చేశారు అంటే बनता है और మనసు కూడా मन भी అథక్గా अथक बनकर తయారవుతుంది. తర్వాత తనువు सेवा కూడా रत అథక్గా అయ్యి रहते हैं। సేవకి ఎప్పుడు इस రెడీగా ఉంటుంది. बैलेंस की కాబట్టి कला को ఈ हमें బ్యాలెన్స్ యొక్క जरूर కళని अपनाना है। మనము అప్లై ये చేయాలి. कला ఇదే కళ हमारे మన भाग्य को उज्जवल భాగ్యానికి बना सकती భాగ్యాన్ని है। मैंने ప్రకాశింపచేస్తుంది, कला दादी जी के ఉజ్వలింపచేస్తుంది. जीवन ఈ में కళని నేను దాది యొక్క चौथी జీవితంలో बात है, చూశాను. 4వ విషయము, ऑलराउंड सेवादारी ఆల్రౌండ్ बनने के लिए సేవాదారిగా అవ్వడం కోసము जो भी हम सेवा మనము करते ఏవైతే हैं సేవ చేస్తామో स्नेह युक्त స్నేహము, और యోగము योग युक्त యుక్ सेवा స్నేహయుక్తం करते మరియు हुए యోగయుక్తంగా जब చేస్తూ పోవాలి. स्नेह ఎప్పుడైతే युक्त और योग युक्त స్నేహయుక్తంగా सेवा करते हैं యోగయుక్తమైనటువంటి तो సేవ हमें చేస్తామో सेवा में అప్పుడు फुल मार्क्स మనకి సేవలో ఫుల్ మార్క్స్ और అనేటివి ऐसे దొరుకుతాయి. ही चलती का नाम అదేవిధంగా गाड़ी करके ड्यूटी ఇదో समझकर सेवा करते हैं డ్యూటీ అనుకొని సేవ చేస్తే उसमें हमारे దాంట్లో मार्क्स మనకి మార్క్స్ అనేవి కట్ అయిపోతాయి. इसलिए కాబట్టి यज्ञ की सेवा యజ్ఞం యొక్క సేవ स्नेह చేస్తున్నాము युक्त అంటే करना है, योग స్నేహయుక్తంగా युक्त करना है యోగయుక్తంగా और सेवा के सब्जेक्ट సేవ యొక్క फुल సబ్జెక్ట్లో मार्क्स लेने ఫుల్ हैं। మార్క్స్ ये తీసుకోవాలి. बात ऑलराउंड सेवाधारी को बुद्धि में ఈ जरूर మాటని ఆల్రౌండ్ సేవాదారిలో బుద్ధిలో ఉంచుకోవాలి. पांचवी बात, 5వ విషయము, ऑलराउंड सेवाधारी को ఆల్రౌండ్ कभी సేవాధారికి भी ఎప్పుడు కూడా आराम पसंद नहीं बनना ర- है ఆరాం పసంద్ అవ్వకూడదు. क्योंकि बाबा ने कहा है ఎందుకంటే బాబా इस అన్నారు, एक जन्म के ఈ ఒక్క జన్మ पुरुषार्थ से ఈ ఒక్క జన్మ యొక్క 21 जन्म का పురుషార్థంతో प्रारब्ध हमें 21 मिलता है। జన్మల యొక్క ప్రాలబ్ధి అనేది इसलिए మనకి जो संगम దొరుకుతుంది. युग में కాబట్టి खूब सेवा ఈ करते సంగమ हैं యుగంలో ఎంతెంతైతే उनको మనం సేవ परमात्मा చేస్తామో 21 जन्मों వాళ్ళకి का अवार्ड देते हैं। భగవంతుడు 21 జన్మలకి అవార్డు అనేది 2500 ఇస్తారు. वर्षों तक उनको केवल 2500 आराम సంవత్సరాల వరకు मिलता है। ఓన్లీ రెస్ట్ అనేది దొరుకుతూ केवल ఉంటుంది. मौज मस्ती करना, సత్యయుగంలో पिकनिक करना ఓన్లీ और प्रकृति हमारी सेवा में रहती है। మౌజ్ इसके మస్తీ कारण हमें చేయడానికి कमाई ప్రకృతి की మన भी యొక్క चिंता नहीं చేతిలో होती। ఉంటుంది. కాబట్టి जो संगम युग में एक जन्म సంపాదించే आराम करता है చింత కూడా ఉండదు. उसको సో एक जन्म दूसरों సంగం की యుగంలో सेवा ఆరాం करनी होती है। చేశాము जो అంటే एक जन्म 21 बहुत జన్మలో सेवा करता కష్టపడాల్సి है వస్తుంది. ఈ उसको ఒక్క జన్మలో एक ఎంతెంత जन्म అయితే आराम కష్టపడతామో मिलता है। వాళ్ళకి 21 జన్మలు तो రిలాక్సేషన్ सभी అనేది దొరుకుతుంది. आराम
కాబట్టి మనము ఆరాం పసందులు కాకూడదు, కానీ గుర్తుపెట్టుకోవాలి ఆరాం అనేది హరాం. అంటే మనం ఎంతైతే రిలాక్స్గా లేజీగా ఉంటామో అంతా పోగొట్టుకుంటాము. ఆరాం అంటే ఇప్పుడైతే భగవంతుడు బుద్ధిలో వస్తాడో రాముడు, అప్పుడు మన యొక్క థకావట్ ఏదైతే అలసట ఉందో అది తొలగిపోతుంది. కాబట్టి మనము ఆరాం పసందుగా అవ్వకూడదు. 6th పాయింట్, ఆల్రౌండ్ సేవాధారికి ఎప్పుడు కూడా సర్వప్రాప్తుల యొక్క భండారి శివ్ బాబా ఉన్నారు, తనతోటే కనెక్షన్ అనేది ఉండాలి. సేవ యొక్క క్షేత్రంలో అందరితో పాటు మంచి సంబంధాలని ఉంచుకోవాలి. కానీ ఏదైతే సర్వప్రాప్తుల యొక్క భండారం ఉందో, సర్వప్రాప్తులతో యొక్క ప్రసాదం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోటే మనకి ఎప్పుడు కనెక్షన్ అనేది ఉంచుకోవాలి. చెప్తారు కదా, ఎవరైతే హృదయంతో స్వచ్ఛంగా ఉంటారో భగవంతుడు రాజీ అవుతారు అనేసి. ఎప్పుడైతే భగవంతుడు రాజీ అయిపోతారో ఇంక ఏ దానికి మనకి జీవితంలో లోటు అనేది ఉండదు. కాబట్టి దాత వరదాత భోలానాథ్ భగవంతుడు మనము రాజీ చేయాలి అంటే తనని రాజీ చేయడం చాలా ఈజీ. జస్ట్ ప్రేమతో, హృదయంతో తను స్థాపన చేసినటువంటి ఈ మహాయజ్ఞం యొక్క సేవ అనేది చేస్తూ ఉండాలి. భగవంతుడు రాజీ అయిపోయారు అంటే ధర్మరాజు నుంచి, మాయ నుంచి మనము బతికిపోతాము. 7వ పాయింట్, ఎల్లప్పుడూ మనకి అటెన్షన్ ఉండాలి. శివ మరియు సేవ, ఈ 2 మాటలే బుద్ధిలో ఉండాలి. ఈ 2 మాటల్లోనే మనకి సమయాన్ని సఫలం చేసుకోవాలి. ఈ విధమైనటువంటి లక్ష్యాన్ని ఉంచుకోవాలి. ఎందుకంటే సమయం యొక్క ఖజానా అనేది ఎంతో ఇంపార్టెంట్ ఖజానా. ఒకటి సేవ, లేకపోతే శివ్ బాబా పరమాత్మ యొక్క స్మృతి. ఈ 2 విషయాలతోనే మనము సమయాన్ని గడుపుకోవాలి. ఇక్కడక్కడ విషయాల్లో మనకి టైంని స్పెండ్ చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు జీవితంలో చీకటి వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏమైనా అవ్వచ్చు. కాబట్టి రేపు మరియు సమయం, చావు రెండిటి మీద విశ్వాసం మనం పెట్టుకోలేము. కాబట్టి సేవ మరియు భగవంతుడి రెండిటిలోనే మనము సమయాన్ని సఫలం చేసుకోవాలి. కాల్ అంటే ఒకటి, కాల్ అంటే చావు, కల్ అంటే సమయం. మనకి ఏదైతే సమయం దొరుకుతుందో, ఛాన్స్ దొరుకుతుందో సేవ చేయడం కోసం, ఆ ఛాన్స్ని మనము వదిలిపెట్టకూడదు. మనకి ఎంతో భాగ్యంతో సేవ యొక్క ఛాన్స్ అనేది దొరుకుతుంది. ఛాన్స్ని వదిలేయడము అంటే భాగ్యాన్ని వదిలేయడము. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే చేస్తామో అదే కల్పకల్పం యొక్క భాగ్యం అవుతుంది. ఇప్పుడు మనం ఛాన్స్ని వదిలేసాము అంటే కల్పకల్పము దాన్ని ఛాన్స్ని వదిలేస్తూ వస్తాము. కాబట్టి ఛాన్స్ తీసుకొని ఛాన్స్లర్ అవ్వాలి. ఎప్పుడూ కూడా సేవ చేసేటువంటి ఛాన్స్ ఏదైనా దొరికితే దాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. దీని మీద ఆల్రౌండ్ సేవాదారికి ఎప్పుడూ అటెన్షన్ అనేది ఉండాలి. 9th పాయింట్, ఆల్రౌండ్ సేవాదారి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మార్జిన్ వదిలేసాము అంటే మనకి దెబ్బలు తినాల్సి వస్తుంది. సేవతోటి ఏదైతే అవినాశి కమాయి అనేది అవుతుందో దాంట్లో మనము కొంచెం ఆలస్యం వలన ఎటువంటివైనా ఏదో ఒక చిన్న తప్పు కానీ ఏదన్నా పని వదిలేసాము అంటే పశ్చాత్తాపం యొక్క దెబ్బలు అనేటివి తినాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఛాన్స్ ఉన్నింది కానీ ఛాన్స్ అనేది చేతిలో నుంచి వెళ్ళిపోయింది,
మంచి సంపాదన అయ్యేది, కానీ నేనే దాన్ని పోగొట్టుకున్నాను. కాబట్టి 20 नाखून का जोर लगा 20 గోళ్ళ जितना ఫోర్స్ పెట్టి, दम అంటే మనలో ఎంతైతే దమ్ము ఉంటుందో దాన్ని మొత్తం సేవలో పెట్టి భాగ్యం యొక్క సితారాని ప్రకాశింప చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఛాన్స్ सारे कल्प में एक ही बार हमें मिलता है। ఈ ఛాన్స్ అనేది మనకి కల్పంలోని మాత్రమే దొరుకుతుంది. 10వ పాయింట్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, సేవ యొక్క సేవ యొక్క బొమ్మలతోటి ఆడుతూ మనము సంపూర్ణత యొక్క డెస్టినేషన్కి మనము చేరుకోవాలి. బాబా సేవని అయితే ఇచ్చారు ఆడుకోవడానికి, కానీ उस खिलौने से खेलने में ही मस्त नहीं रहना। చిన్నపిల్లల్లాగా ఆ బొమ్మలతో ఆడుకోవడంలోనే బిజీ అవ్వకూడదు, కానీ ఆ బొమ్మలతో ఆడుకుంటూ కూడా మనము సర్వప్రాప్తుల యొక్క ప్రసాదాన్ని ప్రాప్తి చేసుకుంటూ మనము పరిపక్వ స్థితిని తయారు చేసుకుంటూ సంపూర్ణత యొక్క డెస్టినేషన్కి చేరుకోవాలి. దీని మీద మనకి అటెన్షన్ ఉంచాలి. కాబట్టి ఒక కన్ను ఎప్పుడు సేవ మీద, ఇంకొక కన్ను ఎప్పుడు సంపూర్ణత యొక్క డెస్టినేషన్ మీద ఉండాలి. అప్పుడే మనము సమయానుసారంగా మన డెస్టినేషన్కి మనము చేరుకోగలుగుతాము. సో సేవాధారి ఎప్పుడు కూడా ఒక మాటను గుర్తుపెట్టుకోవాలి, సేవ యొక్క క్షేత్రంలో ఎప్పుడు కూడా ఒకరికొకరు కొట్లాడుకోకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు. ఎక్కడైతే టక్రావ్ అవుతుందో అక్కడ సేవ డిస్టర్బెన్స్ అనేటివి అవుతాయి, చాలా నుక్సాన్ అవుతుంది, చాలా నష్టం వస్తుంది, వ్యర్థ సంకల్పాల యొక్క తుఫాన్ వస్తుంది, దాంట్లో ఆత్మ యొక్క ఎనర్జీ చాలా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆల్రౌండ్ సేవదారి 3 సేవకులు, ఆల్రౌండ్ సేవాధారికి ఎప్పుడు కూడా 3 సేవకుల్ని తనతోటి ఎప్పుడు ఉంచుకోవాలి. ధైర్యము, శాంతి మరియు స్నేహము. ఈ 3 సేవకులు తోడు ఉన్నారు అంటే ఎప్పుడు కూడా ఒకరితో ఒకటి సంస్కారాలు టకరావు అనేటివి అవ్వదు. ఇంకొకటి అటెన్షన్ పెట్టాల్సిన విషయము, ఆల్రౌండ్ సేవ చేసే సమయంలో మనము ఈశ్వరీయ నశాలో ఎప్పుడు మగ్నమై ఉండాలి. ఎందుకంటే సేవ చేసే సమయంలో 3 మాటల యొక్క ప్రభావం ఆత్మ మీద పడేటువంటి సంభావన అనేది ఉంటుంది. ఒకటి, మనం ఏదైతే సేవ చేస్తున్నామో, కర్మలు చేస్తున్నామో దాని యొక్క ప్రభావం ఆత్మ మీద పడుతుంది. ఎవరితోటి సేవ చేస్తున్నామో వాళ్ళ యొక్క ప్రభావం మన స్థితి మీద ఉంటుంది. ఏ వాయుమండలంలో అయితే మనం సేవ చేస్తున్నామో దాని యొక్క ప్రభావం కూడా మన ఆత్మ మీద పడుతుంది. కాబట్టి ఈ 3 మాటలతోటి నిర్లిప్తంగా ఉండడం కోసము ఈశ్వరీయ నశాలో మనము ఉండాలి. ఈశ్వరీయ నశాలో మస్తుగా ఉన్నప్పుడు, చుస్తుగా ఉన్న వల్లే ఈ మాటల నుంచి మనము ఫ్రీగా ఉంటాము. తర్వాత కర్మాతీత స్థితికి దగ్గరగా మనము చేరుకుంటాము. గుల్జర్ దాది యొక్క లౌకిక్ మదర్, ఆల్రౌండర్ దాది ఢిల్లీలో ఉండేవాళ్ళు. తనకి బాబా ఆల్రౌండర్ యొక్క టైటిల్ అనేది ఇచ్చారు. వీళ్ళు నా ఆల్రౌండర్ బచ్చి అని అన్నారు. కాబట్టి అందరూ తనకి ఆల్రౌండర్ దాది యొక్క పేరుతోటి పిలిచేవాళ్ళు. ఎందుకంటే దాది అన్ని రకాలైనటువంటి స్థూలము, సూక్ష్మము, అన్ని సేవలు ఎంతో యాక్టివ్గా చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి బాబా తనకి ఆల్రౌండర్ సేవాధారి అనే టైటిల్ ఇచ్చారు. కాబట్టి మనం కూడా దాది లాగా ఈ టైటిల్స్ని ప్రాప్తి చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల ముందరే బాబా స్పష్టంగా చెప్పారు, మనసా వాచా కర్మణ చేశారు, కానీ తర్వాత చెయ్యాలనుకుంటే చెయ్యలేరు. వాతావరణం ఎలా ఉంటుందంటే, పరిస్థితులు ఎలా ఉంటాయంటే
మీరు బయటికి వెళ్ళి సేవ చేసే సిచ్యువేషన్ అనేది ఉండదు. బయట వాళ్ళకి సేవ చేయలేరు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము, తర్వాత కూడా చూస్తూనే ఉంటాము. కాబట్టి ఇప్పుడు మనము మనస వాచ కర్మణ సేవలో మనము మస్తుగా ఉండాలి. మొత్తం ఛాన్స్ అనేది తీసుకోవాలి. తర్వాత ఆల్రౌండ్ సేవాదారి అవ్వడము అనేది చాలా అవసరము. చాలా చాలాసార్లు బాబా పిల్లలు ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, దీదీ ఇతరులకి సేవ యొక్క ఛాన్స్ ఎప్పుడు ఎక్కువ ఇస్తారు, నాకు ఇవ్వరు అనేసి. కానీ బాబా అంటారు, ప్రతి ఒక్క పిల్లవాళ్ళకి బాబా సేవ యొక్క ఛాన్స్ అనేది ఇచ్చారు. ఎవరైతే జబ్బుతో ఉంటారో, వాళ్ళు బెడ్ మీద ఉంటారో, వాళ్ళు కూడా మనసా సేవ యొక్క ద్వారా వాయుమండలానికి ప్రకృతిని పరివర్తన చేసేటువంటి సేవ చేయవచ్చు. కాబట్టి ఈ కంప్లైంట్ అనేది ఏ పిల్లలు ఇవ్వలేరు. నాకు సేవ లేదు అని కంప్లైంట్ ఎవరు అనలేరు. కానీ ఇది అటెన్షన్ ఉంచుకోవాలి. ఎంతెంతైతే మనము సేవ యొక్క ఛాన్స్ తీసుకుంటూ పోతామో అంత భాగ్య విధాత తోటి భాగ్యాన్ని మనము తీసుకుంటూ పోతాము. ఎందుకంటే సంగమ యుగము భాగ్యము తీసుకునేటువంటి ఇచ్చేటువంటి సమయము, ఖజానాల్ని తీసుకోవడము ఇచ్చేటువంటి సమయము. ఎందుకంటే మొత్తం ప్రపంచానికి భాగ్యాన్ని ఇచ్చేటువంటి భాగ్య విధాత నా తండ్రి అయ్యారు. సో నేను ఎంతెంతైతే భాగ్యాన్ని తీసుకోగలుగుతాను అంతే ఇవ్వనుగలుగుతాను. సో ఇదే మస్తీలో ఎప్పుడూ ఉండాలి. తర్వాత సేవ యొక్క క్షేత్రంలో సేవ చేసి భాగ్యాన్ని తీసుకుంటూ ఉండండి. సో ఇప్పుడు కొన్ని నిమిషాల కోసము విశ్వ సేవాధారి రూపంలో పరంధామంలో బాబా పక్కన కూర్చుందాము. తర్వాత ఖజానాల యొక్క సాగరుడు బాబాతోటి కూర్చొని బాబాతోటి ఖజానాలు తీసుకుంటూ పోదాము. తర్వాత ఈ సృష్టి మీద అనేక ఆత్మలకి ఇస్తాము. సో ఇటువంటి బేహద్ విశ్వ కళ్యాణకారి స్థితిని మనము కొన్ని నిమిషాల కోసం అనుభవం చేస్తాము. ఓకే, ఓం శాంతి.